అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అలాగే లంచ్లో కూడా చేసుకొని తినొచ్చు. లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. 5 నిమిషాలు. ఒక క్యారెట్ ఉంటే సరిపోతుంది మీ దగ్గర. మసాలా ఏమీ వేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు. పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇవన్నీ ద్వారగా వేయించుకోవాలి. ఒక 40 సెకండ్లు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అంతా ద్వారగా వేయించుకోవాలండి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ని అంతా ఒక 2 నిమిషాల పాటు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి, రంగు మారేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. బాయిల్ చేసినట్టు రైస్ని 200 గ్రాములు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి మీరు చేసి చూడండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. పొద్దున్నే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని టిఫిన్ బాక్స్ కూడా లంచ్ బాక్స్కైనా పెట్టుకోవచ్చు. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినటమే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే మీ ఫేవరెట్ రెసిపీలు ఉంటే కామెంట్లో నాకు చెప్పండి, అవి కూడా తప్పకుండా ట్రై చేస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం నాకు చెప్పండి, ఎలా వచ్చిందని. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.